ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పేరు శ్రీనివాస్ అండి. ఆల్రౌండర్ అప్పాజీ శ్రీనివాస్జీ, ఆల్రౌండర్ శ్రీనివాస్ ఏది పెట్టిన నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే కాశీ నుండి గయ వచ్చి పెద్దలు, మాతృమూర్తి, పితృలు, పితామహులు అందరూ, వారి పెద్దలందరి పిండ ప్రదాన కార్యక్రమం ఇక్కడ చేశాము. అయితే ఇంతకుముందు కూడా గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేశాం. కానీ ఈ సంవత్సరం కలిగినంతటువంటి ఉద్వేగం, ఆనందం అది అలవి కానటువంటిది, మాటలతో చెప్పలేము. ఇక్కడ వెంకట శాస్త్రి గారు, గౌరవనీయులు పూజ్యులు శ్రీ వెంకట శాస్త్రి గారని, వారి ద్వారా వారిని ఇక్కడ కలిశాను. నాకు చిన్నప్పుడే ఉపనయనం అయింది. అంటే యజ్ఞోపం అంటారు, ఒడుగు అంటారు. అప్పటి నుంచి మొదలు మా పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ చూశాను. కానీ ఈరోజు నాకు కలిగినటువంటి ఆనందాన్ని వర్ణించలేని మాటలతో. షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి సాయిబాబా గారిని చూస్తూ చాలాసార్లు వెళ్ళాను. అక్కడ వారిని చూస్తూ ఆరతిలో పాల్గొన్నప్పుడు ఒకసారి నాకు ఆనందం కలిగింది. అలాగే నిన్న కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించి ఆయన అభిషేకం, ఆయన పూజ, నైవేద్యం, ఆరతి అంతా కూడాను ఆయన దగ్గరే కూర్చొని వీక్షించే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు అంతటి ఆనందం నేను పొందాను. మళ్ళీ ఈరోజు వెంటనే మరుసటి రోజు ఈరోజు ఈ గైలో పెద్దలకు పిండ ప్రదానం చేస్తున్నప్పుడు కలిగింది. అసలు ఈ గయ వైశిష్ట్యం, పిండ ప్రదాన వైశిష్ట్యం ఎట్లా ఉంటుంది ఏమిటనేది పూజ్యులు వారి ద్వారా, వారి మాటల్లోనే మీరు వినండి. చాలా అద్భుతంగా చెప్తారు. ఓకే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు పేదల వెంకట శాస్త్రి. మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ వింజాంపాడు గ్రామం. నేను గయాక్షేత్రంలో ముఖ్య పూజారిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు సంతోషంగా, ఆనందంగా పితృదేవతలకి పిండదానం చేసి వెళుతూ మళ్ళీ వాళ్ళు కొంత ఆనందాన్ని పొందుతున్నారు. అయితే ఈ గయాక్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఉంది. అది ఏమిటంటే, గయాసుడు అనే రాక్షసుడు గుండె మీద విష్ణుమూర్తి గారు కాలు వేసి కిందకు నొక్కు చంపేశారు. కింద గయాసుడు అనే రాక్షసుడు ఉన్నాడు, పైన విష్ణుమూర్తి పాదం ఉంది. ఎవరైతే గయ వచ్చి పిండ ప్రదానం చేసి ఆ విష్ణు పాదం మీద వేస్తారో ఆ పిండాలు మాత్రమే వైకుంఠానికి వస్తాయి. ఎవరి చేతులతో వేస్తారో వాళ్ళకి ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు వస్తాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా చనిపోయిన ఆత్మ మరో జన్మకు వెళ్ళాలి. గైల పిండ ప్రదానం చేస్తే మరో జన్మ దొరకదు, శాశ్వత వైకుంఠ ప్రాప్తం. అందుకోసం గైలో పిండ ప్రదానం చేయాలని గరుడ పురాణం చెప్తుంది అన్నమాట. కాశీలో స్నానదండం, ప్రయాగలో ముండం, గైల పిండం, ఇది కాశీ యాత్ర సంపూర్ణం. ఈ ప్రపంచంలో ఎక్కడ పిండం చేసినా అమ్మా నాన్న రుణం అనేది వడ్డీ మాత్రమే తీరుద్ది, అసలు ఉండిపోదు. గైర పిండ ప్రదానం చేస్తే అసలు వడ్డీ రుణమాపి, సంపూర్ణ రుణ విముక్తి. అందుకోసం గైర పిండం పెట్టాలి. అందరూ నాకు కొడుకు కావాలంటారు. ఆ కొడుకు పుట్టి పెద్ద కొడుకు భార్యను చూసుకున్నాడు. అమ్మ నాయనకి భోజనం పెట్టడు, భార్య మాటలే వింటాడు, అత్తవారి మాటలే వింటాడు. ఈ సత్యం మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పుడు కూడా ఈ బ్రహ్మ సాగుడు కొడుకే కావాలి. ఎందుకంటే ఆ కొడుకులో ఉన్న మహత్యం ఏమిటంటే, బతికినంతకాలం కూడు పెట్టినా కూడు పెట్టకపోయినా చనిపోయినా నా తండ్రి నన్ను కన్నాడని వస్తాడు. మేఘాలు వస్తాడు. బతుకున్నప్పుడు ఫోన్ చేస్తే నా భార్యకి బాగలేదు, నాకు సెలవు లేదు, నాకు ఆపనుంది, నాకు కీపనుందని అడ్డమైన అర్థాలు చెప్తారు. చనిపోయినాడు ఫోన్ చేస్తే బట్టలతో వస్తుంది. వచ్చి అగ్ని ధన సంస్కారం, కర్మకాండలు, వచ్చిన కర్మలు, నెల మాసకాలు, సంవత్సరీకం ఈ గైలో ఒక పిండం అనే ముద్ద పెడతాడని ప్రతి తండ్రి ఆశపడతాడు. కాబట్టి పుత్రుడై పుట్టిన వాడు జీవితంలో గైలో ఒక్కసారి వచ్చి పిండ ప్రదానం చేసి వెళ్ళాలి. అప్పుడే ఆ కన్న రుణం తీర్చుకున్న వారు అవుతారు. అంతవరకు వాడి రుణం తీరలేదు. కాబట్టి అందుకే అన్నారు, గయాగమన మాత్రేనా పితృరుణ విముక్తేనా. ఒక్కసారి గైవ పిండ ప్రదానం చేస్తే
జన్మనిచ్చిన వారి రుణము తీరిపోతుందని, మన జన్మ తరిస్తుందని గరుడ పురాణం చెప్తుంది. కాబట్టి గైలో పిండ ప్రదానం చాలా అద్భుతం, ఇది అదృష్టము. కాబట్టి గైలో పిండ ప్రదానం చేయాలని వేస్తుంది. నమస్కారం అండి, నా పేరు వెంకట శాస్త్రి. నా ఫోన్ నెంబరు 9031203639. మళ్ళీ